హలో స్టూడెంట్స్, బైనామియల్ థియరం నుంచి ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడుగుతుంటాడు ఈ క్వశ్చన్. చూడండి, ఫైండ్ ద నంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ a power 1 by p plus b power 1 by q whole power n. ఇలా అడుగుతాడు క్వశ్చన్. బైనామియల్ థియరం a power 1 by p plus b power 1 by q whole power n where a comma b are prime numbers. బేస్ లో ఉండే ఏ వాల్యూ బి వాల్యూ మస్ట్ అండ్ షుడ్ బి ప్రైమ్ నెంబర్స్. ఏ వాల్యూ బి వాల్యూ ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. ఇలా క్వశ్చన్ ఇచ్చి నంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ అన్నా, ఇంటిగ్రల్ టర్మ్స్ అన్నా, ఫ్రీ ఫ్రమ్ రాడికల్స్ అన్నా, ఈ త్రీ నేమ్స్ లో ఏ నేమ్ అడిగినా మళ్ళీ ఒకసారి చూడండి, నంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ ఆర్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ రాడికల్స్. ఇలా ఏది అడిగినా ఫార్ములాస్ ఇవి రాయాలి. చూడండి, ఏ పవర్ 1 by p b పవర్ 1 by q. ఇక్కడ చూడండి, పవర్లో p వాల్యూ q వాల్యూ ఉంది కదా. p వాల్యూ q వాల్యూ ఈ రెండిట్లో అట్లీస్ట్ 1 ఆఫ్ p అండ్ q. p కానీ కనీసం ఒక్క నెంబర్ అన్న, అంటే p q రెండిట్లో ఒక నెంబర్ అయినా కావచ్చు, బోత్ నెంబర్స్ అయినా సరే పవర్ లో ఉన్న n కి మల్టిపుల్ అయితే అట్లీస్ట్ 1 ఆఫ్ p అండ్ q ఆర్ మల్టిపుల్ ఆఫ్ n. కనీసం ఒక్క నెంబర్ అన్న n కి మల్టిపుల్ అయితే ఫ్యాక్టర్ గా ఉంటే ఇది ఫార్ములా, స్టెప్ ఫంక్షన్ n బై n అంటే ఇండెక్స్ వాల్యూ ఎల్సిఎం ఆఫ్ p కామా q ప్లస్ 1 అన్నమాట. ఇక్కడ p వాల్యూ q వాల్యూ నన్ ఆఫ్ p అండ్ q ఆర్ మల్టిపుల్ ఆఫ్ n. ఇక్కడ పవర్ లో ఉన్న n కి p వాల్యూ q వాల్యూ రెండు ఫ్యాక్టర్స్ కాకపోతే ఈ ప్లస్ 1 రాయకూడదు. స్టెప్ ఆఫ్ n బై ఎల్సిఎం ఆఫ్ p కామా q. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని, వెరీ ఇంపార్టెంట్ మోడల్. చూడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ 7 పవర్ 1 by 5 మైనస్ 3 పవర్ 1 by 10 హోల్ పవర్ 60. బేస్ లో ఉండే 7 వాల్యూ 3 వాల్యూ ప్రైమ్ నెంబర్స్ ఉండాలన్నా. తర్వాత ఇక్కడ చూడండి, 1 by 5 ఎంత ఉంది, p వాల్యూ 5, 1 by 10 5 10 రెండు 60కి మల్టిపుల్సే. కనీసం ఒక్క మల్టిపుల్ అని ఉండాలి, రెండు మల్టిపుల్స్ ఉండొచ్చు. 5 వాల్యూ 10 వాల్యూ అండ్ 60కి పవర్లో ఇండెక్స్ వాల్యూ మల్టిపుల్స్ అయితే మనకి ఫార్ములా ఏంటంటే రేషనల్ టర్మ్స్ ఈక్వల్ టు స్టెప్ ఫంక్షన్ ఆఫ్ n బై ఎల్సిఎం ఆఫ్ p కామా q ప్లస్ 1. n అంటే పవర్లో ఇండెక్స్ వాల్యూ, సో 60 బై ఎల్సిఎం ఆఫ్ p వాల్యూ q వాల్యూ అంటే ఇక్కడ 5 10 5 కామా 10 ప్లస్ 1. సో స్టెప్ ఆఫ్ 60 బై 5కి 10కి ఎల్సిఎం చేస్తే 10 వస్తుంది. 5 అనేది 10కి ఫ్యాక్టరే కదా, సో 10 టేబుల్ 6 టైమ్స్ పోతుంది కదా. స్టెప్ ఆఫ్ 6 అంటే 6 ప్లస్ 1 7. సో ఈ బైనామియల్ థియరంలో నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ అంటే 7. నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ అంటే 7. ఇక్కడ ఇంకోటి అడుగుతాడు ఒక్కోసారి క్వశ్చన్, రేషనల్ టర్మ్స్ అడగకుండా ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్ అడుగుతాడు. సో నీకు ఇర్రేషనల్ టర్మ్స్ అడిగినప్పుడు నువ్వు ఫస్ట్ రేషనల్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయి. 7 వచ్చింది కదా. ఈ బైనామియల్ థియరంకి టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి ఇందాక చెప్పుకున్న ఫస్ట్ క్లాసులో. టోటల్ బైనామియల్ థియరంకి టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే పవర్కి 1 యాడ్ చేయాలి, అంటే 60కి 1 యాడ్ చేస్తే 61. టోటల్ టర్మ్స్ 61, రేషనల్ టర్మ్స్ 7. సో 61 మైనస్ 7 అంటే 54. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్ అంటే టోటల్ టర్మ్స్ మైనస్ రేషనల్ టర్మ్స్ చేయాలి. సో కాబట్టి రేషనల్ టర్మ్స్ కనుక్కోవడం నేర్చుకుంటే ఇర్రేషనల్ టర్మ్స్ అడిగినప్పుడు టోటల్ టర్మ్స్ ప్లస్ 1 అయింది, 61 మైనస్ 7 చేస్తే ఓకే. ఓకేనా? ఇలాంటి మోడల్స్ ఇంకో 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద నంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్. ఫైండ్ ద నంబర్ ఆఫ్
రేషనల్ టర్మ్స్ అంటుంది. ఇన్ 2 power 1/6 ప్లస్ 7 power 1/8 హోల్ పవర్ 100. బేస్లో ఉన్న 2 వాల్యూ 7 వాల్యూ ప్రైమ్ నెంబర్స్. ఓకే, తర్వాత పవర్స్ ఉంది. 1/6 ఉంది, 1/8 ఉంది. ఇక్కడ 6 వాల్యూ 8 నెంబర్ ఉంది కదా, ఈ రెండు నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ పవర్లో ఉండే ఇండెక్స్కి మల్టిపుల్ అవ్వాలి. 6 అనేది 100కి ఫ్యాక్టర్ కాదు, 8 అనేది 100కి ఫ్యాక్టర్ కాదు. ఇక్కడ ఉన్న రెండు నెంబర్స్ నన్ ఆఫ్ పీ కామా క్యూ ఆర్ మల్టిపుల్ ఆఫ్ ఎన్ అంటాడు. అంటే ఇక్కడ ఉన్న పీ వాల్యూకి రెండు ఇండెక్స్కి కనుక పవర్లోని ఇండెక్స్కి మల్టిపుల్స్ కాకపోతే, సో ఫార్ములా నంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్, నంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ ఈక్వల్ టు ఏం చెప్పే ఫార్ములా, స్టెప్ ఆఫ్ ఎన్ వాల్యూ బై ఎల్సిఎం ఆఫ్ పీ కామా క్యూఏ. +1 రాయకూడదు, ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్ దీనికి మల్టిపుల్ అయితేనే +1 రాయాలి. సో ఎన్ అంటే పవర్ ఇండెక్స్ వాల్యూ 100 బై ఎల్సిఎం ఆఫ్ 6 కామా 8. సో దట్ ఈక్వల్ టు 100 బై ఎల్సిఎం ఆఫ్ 6 కామా 8. 6కి 8కి ఎల్సిఎం స్టూడెంట్స్ 24 అవుతుంది. 6కి 8కి రెండింటికి కామన్ ఫ్యాక్టర్, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ 24. సో 24 చూడండి, 100 టేబుల్ ఎన్నిసార్లు పోతుంది, 24 4s 96. 96 అంటే 4 ఉంటుంది కదా, 40 అంటే 1 టైం పోతుంది అనుకుందాం. సో స్టెప్ ఆఫ్ 4.1 వచ్చింది. స్టెప్ ఆఫ్ 4.1 అంటే స్టెప్ అంటే ఓన్లీ ఇంటీజర్ వాల్యూ మాత్రమే రాయాలి, డెసిమల్స్ రాయకూడదు. స్టెప్ ఆఫ్ 4.1 అంటే 4. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ అంటే 4. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్ ఇన్ 2 power 1/3 ప్లస్ 5 power 1/7 పవర్ 210. ఇర్రేషనల్ టర్మ్స్ అడిగిండు. ఇర్రేషనల్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నా మనం ఫస్ట్ నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్సే కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, బేస్లో ఉన్న 2, 5 అనేవి ప్రైమ్ నెంబర్సే, 3, 7 ఈ రెండు వాల్యూస్ కూడా దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్సే. ఇక్కడ ఉన్న 3 వాల్యూ 7 వాల్యూ రెండు మల్టిపుల్స్ అయినప్పుడు ఫార్ములా ఏం చెప్పా, ఎల్సిఎం ఆఫ్ 210 బై స్టెప్ ఆఫ్ 210 బై ఎల్సిఎం ఆఫ్ 3 కామా 7 +1 చేయమన్నా కదా. రెండు నెంబర్స్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అయితే +1 యాడ్ చేసుకోవాలి. దట్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ 210 బై స్టెప్ ఆఫ్ 210 బై ఎల్సిఎం ఆఫ్ 3 కామా 7. 3కి 7కి ఎల్సిఎం ఎంత, 21 + 1. 21 అనేది 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. స్టెప్ ఆఫ్ 10 అంటే 10, 10 + 1 అంటే 11. సో నంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ వచ్చేసి 11. కానీ మనకు అడిగింది ఏంటి క్వశ్చన్, ఇర్రేషనల్ టర్మ్స్ కదా. నంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్, నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్ ఈక్వల్ టు టోటల్ టర్మ్స్ మైనస్ నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్, నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్. సో బైనామియల్ థియరం కాబట్టి టోటల్ టర్మ్స్ అంటే పవర్కి 1 యాడ్ చేయాలి. 210కి 1 యాడ్ చేస్తే 211 మైనస్ రేషనల్ టర్మ్స్ 11 వచ్చేసింది. సో 211 మైనస్ 11 అంటే 200. సో నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్ వచ్చేసి 200. సో రేషనల్ టర్మ్స్ అంటే ఎలా చేయాలి, ఇర్రేషనల్ టర్మ్స్ అడిగినప్పుడు రేషనల్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ టోటల్ టర్మ్స్ మైనస్ రేషనల్ టర్మ్స్ చేస్తే మీకు కావాల్సిన ఇర్రేషనల్ టర్మ్స్ వస్తుంది. ఓకే స్టూడెంట్స్.